హలో అండి. ఈరోజు మనం ట్రై మెథడ్స్కి సంబంధించి గణితంలో 40 బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. ఆవశ్యకత పర్యవసనాలను ఊహించే విజ్ఞానమే గణితం అని నిర్వచించినది ఎవరు? బెల్లు, మేరియా పియర్, బెంజమిన్ పీర్స్, బెర్త్. ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి బెంజమిన్ పీర్స్. వేదకాలం అనగా క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల వరకు, క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల వరకు, క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 2000 వరకు, క్రీస్తుపూర్వం 4000 నుంచి క్రీస్తుపూర్వం 3000 వరకు. వేదకాలం అంటే క్రీస్తుపూర్వం 6000 సంవత్సరం నుంచి క్రీస్తుపూర్వం 3000 సంవత్సరం వరకు. గణిత శాస్త్ర సమాహార గ్రంథ రచయిత అరిస్టాటిల్, యూక్లిడ్, టాల్మీ, ఆర్కిమిడిస్. ఆన్సర్ టాల్మీ. ఈజిప్షియన్ పాపిరస్ అనే కరదీపకం తయారు చేసిన వారు అహింస్, ప్లాటో, హెరోడోటస్, ఆర్కిమిడిస్. ఆన్సర్ అహింస్. ఈజిప్టు సంఖ్యా విధానంలో చూపుడు వేలు గుర్తు దేనిని సూచిస్తుంది? 100, 1000, 10,000, 1,00,000. ఆన్సర్ 10,000. ఉపపత్తికి విశ్లేషణ ఒక పద్ధతిగా కనుగొన్నది ఎవరు? సోక్రటీస్, ప్లేటో, యుడోక్సస్, అరిస్టాటిల్. ఆన్సర్ ప్లేటో. నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేసిన వాడు సోక్రటీస్, ప్లేటో, యుడోక్సస్, అరిస్టాటిల్. ఆన్సర్ అరిస్టాటిల్. ఎలిమెంట్స్ గ్రంథ రచయిత యూక్లిడ్, ఆర్కిమిడిస్, అపోల్లోనియస్, హెరాన్. ఆన్సర్ యూక్లిడ్. శాంకవ పరిచ్ఛేదనంపై 8 పుస్తకాలను రచించింది ఎవరు? ఆర్కిమిడిస్, అపోల్లోనియస్, డయాఫాంటస్, హిప్సిక్లీస్. ఆన్సర్ అపోల్లోనియస్. అరిథ్మెటికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆర్కిమిడిస్, అపోల్లోనియస్, డయాఫాంటిస్, హిప్సిక్లీస్. ఆన్సర్ డయాఫాంటిస్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సున్నాను ఎప్పుడు వాడారు? క్రీస్తు శకం 756, క్రీస్తు శకం 876, క్రీస్తు శకం 896, క్రీస్తుపూర్వం 836. ఆన్సర్ క్రీస్తు శకం 876. రుణరాశుల ఉనికిని మొదటిగా గుర్తించిన వారు ఎవరు? ఈజిప్షియన్లు, గ్రీకులు, భారతీయులు, అరబ్బులు. ఆన్సర్ భారతీయులు. బ్రహ్మసిద్ధాంతం, సిద్ధాంత శిరోమణి గ్రంథాలను ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు? హెచ్టి కోల్బ్రూక్, బ్రహ్మగుప్త, సంజీవ రామశర్మ, భారతీకృష్ణ తీర్జచి మహారాజ్. ఆన్సర్ సంజీవ రామశర్మ. లీలావతి గ్రంథం దేనికి ప్రసిద్ధి? సరిసంఖ్యలు, ప్రస్తారాలకు, రుణ సంఖ్యలకు, అజ్ఞాతరాశి ఇమిడి ఉన్న సమస్యలకు. ఆన్సర్ అజ్ఞాతరాశి ఇమిడి ఉన్న సమస్యలకు. భాస్కరాచార్యుని గురువు ఎవరు? మహావీరుడు, బుద్ధగుప్తుడు, మహేశ్వరుడు, లీలావతి. ఆన్సర్ మహేశ్వరుడు. సున్నా కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టుకున్నవారు ఈజిప్షియన్లు, భారతీయులు, అరబ్బులు, గ్రీకులు. ఆన్సర్ అరబ్బులు. ఇంట్రడక్టియా అర్థమెటికా గ్రంథ రచయిత డయాఫాంటస్, ఆర్కిమిడిస్, అపోల్లోనియస్, నికోమాకస్. ఆన్సర్ నికోమాకస్. సంఖ్యాధర్మాలపై పరిశోధించి సంభావ్యతను గణించే పద్ధతిని కనుగొన్న ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త ఎవరు? యూక్లిడ్, ఫెర్మా, నికోమాకస్, హిప్పార్కస్. ఆన్సర్ ఫెర్మా. భాస్కరాచార్యుడు మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించి ఏ సమస్యలను సాధించారు? చూడండి, భాస్కరాచార్యుడు మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించి ఏ సమస్యలను సాధించాడు? రేఖాగణిత సమస్యలా, బీజగణితమా, అంకగణితమా, ఏది కాదా? మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ని ఉపయోగించి అంకగణిత సమస్యలను సాధించాడు. కరుణ కుతూహలం గ్రంథకర్త ఎవరు? ఆర్యభట్ట, మహావీర, భాస్కర 1, భాస్కర 2. ఆన్సర్ భాస్కర 2. ఆర్యభట్ట తన ఎన్నో ఏట ఆర్యభట్టీయంను రచించాడు?
21, 22, 23, 24. ఆన్సర్ 23. అతనికి 23 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రచించాడు. ఆర్యభట్టీయంలోని ఏ పాదాన్ని దశగీతికా సూత్రం అంటారు? గణిత పాదం, గోళపాదం, కాలపాదం, గీతికా పాదం. ఆన్సర్ గీతికా పాదం. బుద్ధగుప్తుడు ఆర్యభట్టను ఏ విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించాడు? తక్షశిల, నలంద, ఆంధ్ర, ఏది కాదు. ఆన్సర్ నలంద. ఈ క్రింది వానిలో సరి అయినది. రుణ రాసుల ఉనికిని మొదటిగా గుర్తించిన వారు భారతీయులు. గణితాన్ని గ్రీకు వరప్రసాదంగా ప్రపంచం కీర్తించింది. ఈజిప్షియన్లు వాళ్ళ క్షేత్రగణిత జ్ఞానానికి నిదర్శనమే పిరమిడ్లు. అన్ని రైట్ అయినాయి. ఇంట్రడక్టియా అర్థమెటికా అనేది ఏ గణితాన్ని వివరిస్తుంది? రేఖాగణితం, త్రికోణమితి, జ్యామితి, అంకగణితం. ఆన్సర్ అంకగణితం. గణిత శాస్త్రంలో సంఖ్యా విధానాన్ని అర్థమెటిక్ కానీ, గణన విధానాన్ని లాజిస్టిక్గా చూడండి. సంఖ్యా విధానానికేమో అర్థమెటిక్ అని, గణన విధానానికేమో లాజిస్టికా అని పేరు పెట్టిన గణితజ్ఞులు ఎవరు? గ్రీకులు, అరబ్బులు, భారతీయులు, ఈజిప్షియన్లు. ఆన్సరు గ్రీకులు. అజ్ఞాతవాసి హౌ లేదా హిప్ అని పిలిచిన వారు? గ్రీకులు, భారతీయులు, అరబ్బులు, ఈజిప్షియన్లు. ఆన్సరు ఈజిప్షియన్లు. ఒక సిద్ధాంతం ఆధారంగా మరొక సిద్ధాంతాన్ని నిరూపించటం ఆగమన ప్రక్రియ, పరిశీలన, నిగమన ప్రక్రియ, ప్రయోగం. ఆన్సరు నిగమన ప్రక్రియ. ప్రాథమిక స్థాయి విద్యా గమ్యాలను సంకుచిత గమ్యాలు మరియు విద్యా గమ్యాలుగా వర్గీకరించింది ఎవరు? జార్జ్ పోలియా, డేవిడ్ వీలర్, పాస్కల్, రస్సెల్. ఆన్సరు జార్జ్ పోలియా. సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అని, అవి మానవ జాతికి మాత్రమే పరిమితం అని వివరించిన విద్యావేత్త బాల్టిక్, బెంజమిన్ బ్లూమ్స్, డేవిడ్ వీలర్, అగస్ట్ కోమ్టే. ఆన్సరు బాల్టిక్. ఒక దేశ అభివృద్ధిని అంచనా వేయాలంటే ఆ దేశంలో జరిగిన గణిత అభివృద్ధిని పరిశీలిస్తే సరిపోతుంది అన్నది బేకన్, నెపోలియన్, అరిస్టాటిల్, యూక్లిడ్. ఆన్సర్ బేకన్. ఈ క్రింది వానిలో ఆర్యభట్టకు సంబంధించింది కానిది ఏది? విలోమ పద్ధతిని వివరించాడు. పై విలువను 3.1255 అని తెలియజేశాడు. సైన్ పట్టికలు తయారు చేశాడు. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని సూచించాడు. ఆన్సరు పై విలువను 3.1255 అని చెప్పాడన్నది తప్పు. యూక్లిడ్ తన తార్కిక ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి అభివృద్ధి పరిచిన గణిత విభాగం ఏది? రేఖాగణితం, త్రికోణమితి, వ్యాపార గణితం, బీజగణితం. ఆన్సరు రేఖాగణితం. అబాకస్ స్టాన్గ్రామ్లను కనుక్కున్నది ఎవరు? రోమన్లు, భారతీయులు, చైనీయులు, అరబ్బులు. ఆన్సర్ చైనీయులు. సమస్యలను గణిత పద్ధతుల్లో పరిష్కరించడం ద్వారా భేదాభిప్రాయాలకు తావుండదు అనే అంశం గణితం యొక్క ఈ లక్షణాన్ని సూచిస్తుంది. ఖచ్చితత్వం, తార్కికం, అమూర్తం, సౌందర్యం. ఆన్సరు ఖచ్చితత్వం. పై విలువ 3.1416 అని ఖచ్చితంగా చెప్పిన వారు భాస్కరాచార్య, బ్రహ్మగుప్త, ఆర్కిమెడిస్, ఆర్యభట్ట. ఆన్సర్ ఆర్యభట్ట. ఇందాక బిట్లో 3.1255 అన్నారు కదా, అందుకని అది తప్పైంది. పై విలువని ఆర్యభట్ట ఏమని చెప్పారంటే 3.1416 అని చెప్పారు. ప్రదర్శన జ్యామితి పితామహుడు యూక్లిడ్, పైథాగరస్, ప్లేటో, ఆర్కిమెడిస్. ఆన్సర్ యూక్లిడ్. సంశ్లేషణ పద్ధతిలో ఒక దోషము. సంక్షిప్త పద్ధతి సమస్యల సాధన సామర్థ్య వేగాన్ని పెంపొందిస్తుంది.
తార్కిక పద్ధతి, ఆవిష్కరణకు అవకాశం తక్కువ. ఆన్సరు ఆవిష్కరణకు అవకాశం తక్కువ. గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం ప్రోగట్స్, జియోజిబ్రా, భువన్, కహూట్. ఆన్సర్ కహూట్. పొడవు వెడల్పుల లబ్ధాన్నే వైశాల్యం అంటారు. ఇది ఒక సూత్రం, ప్రక్రియ, సాధారణీకరణ, దృశ్యీకరణ. ఆన్సరు సూత్రం. ఇది మ్యాథ్స్ మెథడాలజీ మీద ఒక 40 ప్రాక్టీస్ బిట్స్. ఇలాగే తెలుగుకు సంబంధించి ప్రతి తరగతికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అన్ని వీడియోల రూపంలో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అలాగే ప్రీవియస్ టెట్ పేపర్లు కానీ, ఈవీఎస్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ ప్రతిదీ మన ఛానల్లో బిట్స్ రూపంలో అందించడం జరుగుతుంది. అన్నిటినీ చూడండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.